గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడుతాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, చాలామంది పేదరికంలోంచి రిచ్ అవ్వాలి అంటే కంపల్సరీ వాళ్ళ స్పిరిచువల్ పావర్టీ నుంచి బయటపడాలి. దానికి సంబంధించి మీరేం చేయబోతున్నారు? ఓకే, సో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కార్మిక్ బ్లాక్స్ అని. కర్మ, పాస్ట్ జన్మ కర్మ అవచ్చు, ఈ జన్మ కర్మ అవచ్చు. సో ఇందులో పాస్ట్ జన్మ నుంచి ట్రావెల్ అయ్యే కర్మ కొన్నే ఉంటాయి. మళ్ళీ పాస్ట్ జన్మ నుంచి క్యారీ అవ్వని కర్మలు ఉన్నాయి, ఈ జన్మలోంచే క్యారీ అయ్యేవి మనీ రిలేటెడ్ కర్మలు. సో అవి నేను యాక్చువల్లీ అన్ని కర్మలు చెప్పట్లేదు, కొన్ని కర్మలు విచ్ ఎఫెక్ట్స్ మనీని బ్లాక్ చేసేది, మెయిన్ యూనివర్సల్ కర్మ లాగా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేస్ తీసుకునేది పాస్ట్ జన్మ నుంచి క్యారీ అయిన కర్మ స్పిరిచువల్ పావర్టీ. ఓకే, స్పిరిచువల్ పావర్టీ అంటే ఏంటి? స్పిరిచువల్ పావర్టీ అంటే ఏంటి అంటే నువ్వు నీ ప్రీవియస్ జన్మలో నువ్వు స్పిరిచువల్గా చాలా ఎదిగేశావు. ఓకే, ఆ పర్సన్ ఒక XYZ పర్సన్ చాలా ఎదిగేశారు అనమాట స్పిరిచువల్లీ. అండ్ తన కోసం తను ఏం చేయలేదు, అందరి కోసం తను చేయడం. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ మెచ్చుకుంటున్నారు, బా నువ్వు ఎంత మంచి మనసు, నీకు ఎంత మంచి మనసు అని ఆ టైంలో ఆ పాస్ట్ లైఫ్లో చాలామంది మెచ్చుకున్నారు. నీ కోసం స్వార్థపరుడివి కాదు, నిస్వార్థంగా నువ్వు అందరికీ సేవ చేశావు, హెల్ప్ చేశావు. నీ దగ్గర అతనికి ఒక 30,000 వచ్చినా 30,000 ప్రజా సేవకి ఇచ్చేసేసి తన వరకు ఏమి ఉంచుకోకుండా పెయిన్లో ఉన్నాడు. కానీ ఆ పెయిన్ అతను హ్యాపీగా ఎందుకు తీసుకున్నాడు అంటే చుట్టుపక్కల అందరూ ఆయనని మెచ్చుకుంటున్నారు. అబ్బా నువ్వు ఎంత గ్రేట్, నీ దగ్గర ఏ రూపాయి ఉంచకుండా మొత్తం మాకు స్పెండ్ చేసేసావు, నువ్వు చాలా గ్రేట్, నువ్వు చాలా గ్రేట్, నువ్వు దేవుడివి అని అందరూ ఆ పర్సన్ని మెచ్చుకున్నారు. సో ఇంకా ఇంకా అతను స్పిరిచువల్గా రేజ్ అయిపోయాడు, గొప్పవాడైపోయాడు, స్పిరిచువల్ పర్సన్ అయిపోయాడు. అంతే, తన కోసం తను ఉండడు, అందరి కోసం ఉంటాడనమాట. సో ఇలాంటి పర్సన్కి పాస్ట్ జన్మ నుంచి నెక్స్ట్ జన్మలో కూడా అందరికీ సేవ చేసే పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళకే పుడతారు వీళ్ళు. సో ప్రతి ఒక్క జన్మ తీసుకున్నాక వాళ్ళ పర్పస్ వాళ్ళకి తెలియదు. సో సడన్గా వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఐ వాంట్ టు బికమ్ ఎ మిలియనర్, నేను బాగా డబ్బు సంపాదించి గొప్పవాడవాలి, ఎవరినో చూసి వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది. వాళ్ళు స్పిరిచువల్ వరల్డ్లో పాస్ట్ లైఫ్లో ఉన్నారు, ఈ ప్రపంచంలో స్పిరిచువల్ పావర్టీలో ఉండి ఈ జన్మ తీసుకున్నారు. ఇప్పుడు ఈ జన్మలో కూడా స్పిరిచువల్ పావర్టీలోంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఎండ్ అయ్యావో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఈ జన్మలో కూడా. అలాంటి స్పిరిచువల్ పేరెంట్స్కే పుడతాం. ఇప్పుడు ఏంటి, పేరెంట్స్ ఎప్పుడు అన్ని సేవలు, ఈ సేవ, ప్రజాసేవ, చారిటీస్, వీటి మీద ఎక్కువ ఉంటారు. వాళ్ళు డే అంతా వర్క్ చేసుకున్నా, వాళ్ళ సంపద ఉన్నా వాళ్ళు మ్యాక్సిమం టైం సేవల మీద ఉంటారు. సో వాళ్ళ పిల్లలు కూడా అలా అవ్వాలని అనుకునే పేరెంట్స్కి పుడతారు వీళ్ళు. సో ఇప్పుడు వీడు స్పిరిచువల్ వరల్డ్లో ఫ్యామిలీలో పుడతాడు అనమాట. ఇప్పుడు వీడేంటి, వీడికి వన్ డే అనిపిస్తుంది ఎవరినో చూసి ఇన్స్పిరేషన్ అయితే, నేను వీళ్ళలాగా అవ్వాలి, నేను వీళ్ళలాగా సక్సెస్ఫుల్ అవ్వాలి అనిపిస్తుంటుంది. కానీ వీళ్ళకి అన్కాన్షియస్ ప్రోగ్రామ్ అయిపోయింది. పాస్ట్ లైఫ్ అన్కాన్షియస్ ప్రోగ్రామ్తో పుట్టాము అంటే అది ప్రోగ్రామ్ అయిపోయింది అన్కాన్షియస్గా. నీకు తెలియదు ఆ ప్రోగ్రామ్ ఉన్నట్టు కూడా. సబ్కాన్షియస్ ప్రోగ్రామ్స్ ఏంటి అని మిర్రర్లో అడిగితే కూడా నీకు ఇది చెప్పదు. ఈ మెసేజ్ నీకు మిర్రర్లో ఎంతసార్లు అడిగినా చెప్పదు. ఇది అన్కాన్షియస్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. నీకు తెలియదు ఇంకా ఇది ఉంది నీ లైఫ్లో అన్నది నీకు తెలియదు. సో ఈ అన్కాన్షియస్ ప్రోగ్రామ్ అన్నది ఎట్లా అంటే ఇది ఉంది నీకు. ఇంకా నువ్వు తెలియకుండా నువ్వు స్పిరిచువాలిటీని, డబ్బుని సపరేట్ చేసేస్తావు. స్పిరిచువల్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వగానే అందరికీ ఇచ్చేయాలి, ఏదో చేసేయాలి, వీళ్ళందరికీ నేను ఏదో చేసేయాలి అనేసి నువ్వు మొత్తం నీ హార్ట్ ఓపెన్ చేసేస్తున్నావు, మనుషులందరికీ సేవ భావంలోకి వచ్చేసావు. ఇంకా నువ్వు మళ్ళీ స్పిరిచువల్ పావర్టీలోకి ఎంటర్ అవ్వడానికి మళ్ళీ స్టార్ట్ అవుతున్నావు. కానీ నీకు డబ్బు సంపాదించాలని ఉంది, నువ్వు రిచ్ అవ్వాలనిపిస్తుంది, నీకు మిలియనర్ అవ్వాలనిపిస్తుంది. సో రెండు మిస్ మ్యాచ్ అయిపోతున్నాయి. సో నువ్వు ఎంత చేసినా వచ్చినట్టు నేను సేవకి వెళ్తుంది, ఇది చేస్తున్నా, చారిటీ చేస్తున్నా, కానీ నాకంటూ మిగలట్లేదని బాధ, ఆ బాధ తట్టుకోలేం. సో దానికి న్యూట్రాలిటీ చేయడానికి యాక్చువల్లీ ఈ యొక్క స్పిరిచువల్ పావర్టీ కాదు, ఇదేంటంటే
ఒక స్టేట్మెంట్ ఉంటుంది, నేను నా సెషన్లో గైడ్ చేస్తాను. కార్మిక్ బ్లాక్స్ ఆన్ స్పిరిచువల్ పవర్టీని క్లియర్ చేసే ఒక హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ వెరీ స్పిరిచువల్ రేస్డ్ సోల్స్ యాక్చువల్లీ. వాళ్ళు పాస్ట్ జన్మ నుంచి సేవ చేసుకుంటూ వచ్చారు. అంటే దే ఆర్ డివైన్, వాళ్ళు భగవంతుడు, దే ఆర్ గాడ్స్. ఎంతోమందికి వాళ్ళు దేవుళ్ళు, రైట్? అంతమందికి చేయాలన్న పెద్ద మనసు ఎవరికి ఉంటుంది? అంతమందికి సహాయం చేయాలి, అందరి కోసం ఏదైనా చేయాలి, తన కోసం తను ఆలోచించరు. బట్ వాళ్ళు స్పిరిచువల్ పావర్టీలో ఉంటారు. కానీ వాళ్ళకి మిలియనర్ అవ్వాలి, నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్గా డబ్బు సంపాదించా, డబ్బు నాకు ఉండాలి అని వాళ్ళకు అనిపిస్తుంది. అంటే కనుక నువ్వు ఆ స్పిరిచువాలిటీని మనీని సపరేట్ చేయొద్దు నీ కాన్షియస్నెస్లో. దానికి ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని నీ డిఎన్ఏలోకి యాక్టివేట్ చేసుకోవాలి, కంటిన్యూస్గా యాక్టివేట్ చేసుకోవాలి. అది మనీ డిఎన్ఏ యాక్టివేషన్ చెప్తాను. బట్ ప్రస్తుతానికైతే కార్మిక్ బ్లాక్స్లో అది హీలింగ్ చేస్తాను అనమాట. ఈ కార్మిక్ బ్లాక్స్ క్లియరెన్స్ సెషన్లో ప్రోగ్రాంలో ఈ స్పిరిచువల్ పావర్టీని హీలింగ్, ఇట్స్ అ హీలింగ్. యూ సెల్ఫ్గా అది హీల్ అవుతుంది. బికాస్ ఎక్కడో ఒక చోట నువ్వు బాగా పెయిన్ పడ్డావు, యువర్ దేర్. బట్ దేవుడు ఎప్పుడు ఏం చెప్పలేదు, నువ్వు నీకంటూ పెట్టుకొని నువ్వు అందరికీ సేవ చెయ్యి అని చెప్పారు. సో దాన్ని నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు మార్చుకున్నా కూడా మారుతుంది. మార్చుకున్నా కూడా నేను మార్చేసుకున్నాను కదా, నేను నాకంటూ డబ్బు పెట్టుకుని 10% అందరికి ఇస్తున్నాను. ఒక పర్సన్ 10% చారిటీకి ఇవ్వాలి. సరే, నేను 10% అందరికి ఇచ్చి మిగతా డబ్బులతో నేను సేవ్ చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. అయినా కూడా ఏదో వెలితి, అయినా కూడా నేను అనుకున్న టార్గెట్ డబ్బులు నేను అట్రాక్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకు? బికాస్ నీకు అక్కడ అన్కాన్షియస్లీ అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. దాన్ని రీప్రోగ్రామ్ చేసుకోవాలి. దాన్ని రీప్రోగ్రామ్ చేసుకొని దాన్ని హీల్ చేయాలి. యాక్చువల్లీ దాన్ని రీప్రోగ్రామ్ చేస్తే టక అయిపోయేది కాదు, అది హీల్ అవ్వాలి. ఇది హీలింగ్ ప్రాసెస్ ఒకటి. కార్మిక్ మనీ బ్లాక్స్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఒకటి గైడ్ చేస్తాను. అది 2 days ప్రోగ్రామ్, విచ్ ఇస్ ఆన్ వెనస్డే అండ్ థర్స్డే ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే సాల్ట్ బాత్ చేసి వచ్చేది ఉంటుంది సెషన్కి. తర్వాత కార్మిక్ బ్లాక్స్ తర్వాత కూడా సాల్ట్ బాత్ చేయాలి, హెడ్ బాత్ చేయాలి. దే హ్యావ్ టు టేక్ హెడ్ బాత్, సాల్ట్ బాత్ చేసుకుని రావాలి. తర్వాత కూడా హెడ్ బాత్ సాల్ట్తో స్నానం చేసి యూ హ్యావ్ టు, అంటే అంత క్లియర్ అయిపోయిన తర్వాత. అండ్ ఆ రోజంతా కూడా ఎవరితో మాట్లాడకూడదు, అందరితో మాట్లాడేసి టూ మచ్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట. సో ఆ హీలింగ్ ప్రాసెస్ కూడా ఏంజలిక్ హీలింగ్ ఉంటుంది. సో ఏంజల్స్తో గైడ్ అయిపోతున్న హీలింగ్ ఉంటుంది. సో యూ ఫీల్ లాట్ ఆఫ్ ఏంజల్స్ ఆర్ హెల్పింగ్. నాకు నా ఏంజల్ గైడ్ నీకు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓన్లీ ఆ రోజే యూ ఎక్స్పీరియన్స్. డోంట్ వరీ, ఎవరో నీతో ఉన్నారు, గైడ్ చేస్తున్నారు అని ఫీలింగ్ మీకు వస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏంజలిక్ గైడెన్స్ అనమాట. సో ఈ హీలింగ్ ప్రాసెస్ తప్పకుండా ఈ హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని, అందరికీ అందాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.